13th క్వశ్చన్, వాట్ కలర్ ఈజ్ యూజ్డ్ టు షో ప్లెయిన్స్? ప్లెయిన్స్ని చూపెట్టడం కోసము, ప్లెయిన్స్ని చూపెట్టడం కోసము, పీఠభూమి ప్రాంతాలను చూపెట్టడం కోసము లేదా సమతల ప్రాంతాలను చూపెట్టడం కోసం మనం దేని కలర్ని యూజ్ చేస్తారు? గ్రీన్ కలర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. గ్రీన్ కలర్ని మనము యూజ్ చేస్తారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, వాట్ డు థిక్ లైన్స్ ఆన్ ఏ పొలిటికల్ మ్యాప్ ఇండికేట్స్? పొలిటికల్ మ్యాప్ని మనం గీసేటప్పుడు దొడ్డు గీతలు, థిక్ లైన్స్ దేని చూపెడతాయి? ఇంటర్నేషనల్ బౌండరీస్. థిక్ లైన్స్ దేని చూపెట్టడం జరుగుతుంది? ఇంటర్నేషనల్ బౌండరీస్ని చూపెట్టడం జరుగుతుందన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ద వరల్డ్ మ్యాప్. ఇదేంటిది మనకు వరల్డ్ మ్యాప్. ఇందులోపల థిక్గా ఉండే లైన్స్ అని ఇంటర్నేషనల్ బౌండరీస్ని చూపెడతామనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇది వరల్డ్ మ్యాప్. ఇది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది మీకు. కాబట్టి నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ సింబల్స్ యూజ్డ్ ఇన్ మ్యాప్స్? మ్యాప్స్ లోపల లెజెండరీ కీ పాయింట్స్గా సింబల్స్ని మనం యూజ్ చేస్తాం కదా. ఎందుకు యూజ్ చేస్తాము? టు రిప్రజెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ టు సేవ్ స్పేస్. హాస్పిటల్ అని ఉందనుకోండి, హాస్పిటల్ అని మొత్తం రాయడానికి బదులు అక్కడ చిన్న హెచ్ అనే సింబల్ పెట్టి మనకు చూపెడతాము. ఇట్లా చిన్న సింబల్ తోటి మొత్తం రాయడానికి బదులు చూపెడతాము. కాబట్టి మనకు స్పేస్ని సేవ్ చేస్తుంది, ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము, క్లియర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము సింబల్స్ని యూజ్ చేస్తారు.